జగన్ పేరు వాస్తవంగా పథకాలకి మొట్టమొదటి జగన్ అన్న గోరు ముద్ద పెట్టారు. అంతకుముందు ప్రతి పథకాలకి కూడా రాజశేఖర రెడ్డి పేర్లు, అంటే రాజశేఖర రెడ్డి బతికున్నంత వరకు సీఎం అనినో తన పేరో పెట్టుకోడు. కాంగ్రెస్ పార్టీ సీఎం కాబట్టి వినయ విధేయ రాజశేఖర ఆయనకి ఆ పేరు పెట్టాలి. ఎందుకంటే అధిష్టానం పట్ల ఇందిరమ్మ పేర్లు, రాజీవ్ పేర్లు ఇవే. ఇంకా సోనియమ్మతో కూడా బొసేయడానికి భవిష్యత్తులో పెట్టుండేవాళ్ళం ఆయన బతికుంటే కనుక. సోనియమ్మ పథకాలు కూడా ఆ విధంగా నడుపుకుంటూ వచ్చారు. అయితే రాజశేఖర రెడ్డి మరణం తర్వాతన కాంగ్రెస్తో భేదించి సొంత పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ముందైతే తన తండ్రి పేరుతోనే పెట్టుకొచ్చారని, ఆ తర్వాత తన పేరు ఆరంభమైంది. పేరు పోరాటం, ఆ తర్వాత ప్రతిష్ట ఆరాటం ఆరంభమైంది. అందులో భాగంగా దానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు బిగినాయి. అందులో భాగంగా జరిగిందే జగన్ పుట్టినరోజు నాడు ఇచ్చేటటువంటి ట్యాబ్లు. ఆ ట్యాబుల పథకం 2 ఏళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు, పర్ఫెక్ట్గానే ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ ట్యాబుల పథకం తొలగించడం జరిగిపోయింది బాబు సర్కార్ వచ్చాక. వాస్తవంగా ఇవాళ అందరు పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండాలి, 8వ తరగతి చదివేటటువంటి పిల్లల చేతుల్లో. అయితే ఆ ట్యాబుల పథకాన్ని తొలగిస్తున్నామని చెప్పకుండానే తొలగించేసింది ప్రభుత్వం. ఒక ప్రభుత్వ పథకాన్ని ఇంకో ప్రభుత్వం కొనసాగించాలన్న రూల్ ఏం లేదు. కానీ మేం పెట్టిన అన్న క్యాంటీన్ తీసేశారు, లేకపోతే మేం పెట్టిన పథకాలు తీసేశారు అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తాము తీసేస్తున్నటువంటిది నిశ్శబ్దంగా చెప్పకుండా, లేదా వాళ్ళ మీడియా కూడా టచ్ చేయకుండా ముందుకు సాగుతోంది.